ఎగ్జామ్ రాసేసి వచ్చేసాను అనమాట. రేపు ఇంకో ఎగ్జామ్ ఉంది, అదొకటి కంప్లీట్ అయిపోతే ఇంక మనకి 4 days వరుసగా హాలిడేస్. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే నుంచి మళ్ళీ సెమ్ ఎగ్జామ్ అనమాట. ఈరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేనే కర్రీ చేద్దాం అని చెప్పేసి ఇంట్లో మమ్మీ జస్ట్ అన్నం వండి పెట్టించారు. నేను ఒక్కడనే కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడే కొద్దిగా అయిపోయింది. ఏవో మసాలా చేయడానికి ఇలాగా ఎండు కొబ్బరి పొడి, దాని తర్వాత ఎండుమిర్చి, దాని తర్వాత వచ్చేసి ధనియాలు, ఏవో సంథింగ్ అన్నీ మిక్స్ చేసి పెట్టించాను. అది వేయించాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ మిక్సీకి వేయాలంట. దానికి లోపు ఇంట్లో ఏంటి మా అయ్యి ఆవాలేనా? ఇప్పుడు మా మమ్మీ ఆవాలు భలే తీసి చూడండి గైస్. ఆగు, మళ్ళీ వేసి ఇప్పుడు ఆవాలి. అది చూడండి భలే వస్తాయి ముందుకు ఆవాలు. ఇప్పుడు పట్టి చూడండి మా మమ్మీ క్యాచ్ అది అలా క్యాచ్ పెట్టి మళ్ళీ నాకు ఇస్తారనమాట. అదిగోండి భలే వస్తున్నాయి కదా అసలైనా అయ్యి. అంతే ముందుకి చాలేమ్మా. మరి ఎలా ఇమ్మంటారు, ఇవ్వడానికి అవ్వట్లేదు. ఆవాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇవి చల్లారాక మిక్సీలో వేయాలన్నమాట. మిక్సీలో ఎలా వేస్తాం? ఇందాక కొబ్బరి పొడి చేశాను కదా, కొబ్బరి పొడి చేశాను. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి మొత్తం తీసేసి ఇవి వీటిల్లో పెట్టి మిక్సీ వేయాలి. అది సంగతి. చూద్దాం మిషన్. నేను వీడియో చూడాలి, వీడియోలో చూసి చేస్తున్నాను అనమాట. మళ్ళీ బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. మిక్సీ పెట్టి బాబు చూద్దాం. పొగలు వస్తున్నాయి. ఇంకా పొడి చేయ, కొద్దిగా ఇంకా పొడి చేయాలండి. ఏందో చేశాను కదా, మీకు కూడా మైండ్ పోయింది చూస్తే. ఇదిగోండి ఏందో ఇది నాకు కూడా అర్థం కావట్లా. ఎటువంటి దండం వేసుకుంది ఏంటంటే ఇంకా 10 minutes ఉంచమన్నాడు. అది అన్నంలో వేసుకొని తింటే అసలు బాగుండిద్దా బాగోదా అర్థం కావట్లా. నువ్వు చూడు వచ్చి ఒకసారి. సరే అడిగే సంగతి. మమ్మీ చేసిన కూర కాకుండా నేను సపరేట్గా చేసుకుంటున్నాను అనమాట. అందుకని ఈరోజు నేనే ట్రై చేశాను మొత్తం. అది తినేటప్పుడు చెప్తా ఎలా ఉందా అనేది చూసి. హలో 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 చూపిస్తున్నా చూడండి గైస్. ఇదేందో చేశా. వాప్మా మరీ చేస్తావు, ఎటకారం చేస్తున్నావు. చూడండి మరి ఏం చేస్తారు ఇంత బాగా చెప్పండి. నాకే వాంతింగ్ వచ్చారు. చూద్దాం అన్న కలుపుకొని తింటే ఎట్టుండిద్దో. ఓకేనా గైస్? ట్రై చేసి చెప్తాను ఇప్పుడే. ఓకేనా? దానికోసం ఎంత హడావిడి. ఇదిగోండి ఎంత హడావిడి చేసాం. ఇదిగోండి ఎంత హడావిడి. మిక్సీ ఓపెన్ చేయడం, కొత్తిమీర యాడికాడ ఉంటే అన్నీ ఆడే. తినేసి చెప్తా ఎలా ఉందని. అమ్మో గైస్ రివ్యూ చెప్తా అన్నా కదా. అన్నం తినేటప్పుడు కూడా మీకు చూపిద్దాం అనుకోలేదు, అంత దారుణంగా ఉంది నేను చేసింది. మొత్తం మసాలాలు కూడా 2 లోటాలు నీళ్ళు తాగాను ఫ్రిడ్జ్లో పెట్టినాయి. అసలు కడుపులో ఒక ముద్ద పెట్టుకోగానే మంట వస్తుంది మొత్తం. స్టార్టింగ్ ఎండుమిర్చి, ధనియాలు, లవంగము, చెక్క అన్నీ వేసాను అనమాట. దానివల్ల ఏమో అమ్మో 6 పచ్చిమిర్చి 6 ఎండుమిర్చి అన్నీ వేసాను. మొత్తం వేస్టే. ఇప్పుడు ఇదంతా పడేయాలి. యూట్యూబ్ నమ్ముకొని చేయకూడదు, లేకపోతే ఎప్పుడు మమ్మీ ఎప్పట్లాగా సీరియల్ చూస్తున్నారనమాట. ఇదిగోండి నేను తినేసి ఇంతే ఉన్నాను. మామిడికాయ ఈరోజు మామిడికాయ తెచ్చుకొని మామిడికాయ నంచుకున్నాం. ఈరోజు ఏం కూర చేశారనుకున్నారు అసలు మామూలుగా మా మదరు? ఇదిగోండి మునక్కాయ అనుకుంటా. నేను మునక్కాయ కాదని చెప్పేసి అది చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టిన కండలు కూడా ఉన్నాయి. మళ్ళీ
అమ్మాయి ఎండాకాలంలో ఇప్పుడు ప్రతిసారి నేను ఎందుకు ఇది పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా? అసలు హెయిర్ బాగా పెరిగిపోయినట్టు కళ్ళ ముందు పడుతున్నట్టు నాకు చిరాగా అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి అది పెట్టుకున్నాను, కొద్దిగా పైకన్నా ఉండిద్ది హెయిర్ అని చెప్పేసి. దాని తర్వాత ఇదిగోండి ఏసీ ఆన్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు కొద్దిసేపు స్లీప్ అయిపోతే అవ్వదు. స్టమక్ మొత్తం ఎక్కువ వాటరే ఉంది కదా, అన్నం కంటే కూడా మొత్తం వాటరే ఉంది. ఏం చేస్తాం, అదైతే బాగా మసాలాల వల్ల అన్నంలో కలుపుకొని తింటే ఏందో తింటున్నాం. దాన్ని ఏమంటారు, మా మమ్మీ అప్పటికి చెప్పింది అవన్నీ వేసేటప్పుడు, ఇది ఏంట్రా కొద్దిగా దాన్ని ఏమంటారు కారపొడి లాగా ఉంది అని చెప్పి. కారపొడి ఫుల్ లిక్విడ్ ఫామ్లో తిన్నాను నేను, అంతే. అంత దారుణంగా ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. అది జరిగింది. ఇంకేం చేస్తాం, రేపు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇంక కూర్చొని మధ్యాహ్నం నుంచి 1 గంట స్లీప్ వేసి 1 అయింది. 1కి స్టార్ట్ చేద్దామని చదువుకోవడం అనుకున్నా. నేను కవర్ చేయడం మొదలెట్టిన కానీ 11:30 నుంచి 1 దాకా వంట చేయడానికి అయిపోయింది, తినడానికి. ఇప్పుడు 1 నుంచి కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలన్నమాట. రెస్ట్ తీసుకోకపోతే స్టమక్ అప్సెట్ అయిపోయింది. స్టమక్ కొద్దిగా అరగాలి, కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత అంతా న్యూట్రల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఇంకా స్టమక్లో ఏం అనిపించకపోతే మొహం ఏమంటున్నారు, ఇప్పుడు తిన్నా బాగానే ఉంది, ఈవినింగ్ మోషన్స్కి వెళ్ళకపోతే చాలంట. మరి అలానే ఉంది, అంత మసాలాలు తిన్నామంటే పక్కా మోషన్సే. దేవుడు వల్ల ఏం అవ్వకపోతే చాలు, మోషన్స్ అవ్వకుండా ఉంటే. అది సంగతి. ఇంకోండి బ్యాగ్ తీసి ఇప్పుడే పైన పెట్టేశాను. ఓకే గైస్, స్లీప్ వేసి మళ్ళీ ఈవినింగ్ మాట్లాడుతున్నాను. చూసారు కదా గైస్, ఈరోజు నేను కర్రీ చేశాను అనమాట. కర్రీ మొత్తం పడేసాం. మా మమ్మీ నేను తిన్నాము, మా మమ్మీ ఇప్పుడు తిన్నారనమాట. మామూలు మంట లేదు. అయ్యో మసాలాలు ఎక్కువ వేసి చేశాను అసలు, అబ్బో అంత మంట. నేను ఇంకా దాంట్లో ఒకటి స్కిప్ చేశాను, గరం మసాలా. అది వేసుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. సరిగ్గా రాలేదన్నమాట. ఎప్పుడు ఫస్ట్ ట్రై చేశాను కాబట్టి బాగా రాలేదు. నెక్స్ట్ టైం చూసుకుందాం, స్టెప్ బై స్టెప్. ఈసారి కొత్త కర్రీ ఏదో ఒకటి చేయడానికి చూస్తాను అనమాట. అది గైస్ సంగతి. మళ్ళీ యూట్యూబ్ అనలిటిక్స్ చూస్తూ కూర్చున్నాను, ఎలా ఉంది యూట్యూబ్ ఛానల్ మంది. ప్రతిరోజు వీడియో పెడతాం కదా, దగ్గర 90 వీడియోస్ అయిపోయినాయి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా టైం లేదు, రేపు ఎగ్జామ్ కూడా కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి. అందుకే కూర్చున్నాను ఇప్పుడు చదువుకోవడానికి. ఇదిగోండి చదువుకోవడానికి కూర్చున్నాను. చదువుకొని రేపు వెళ్ళి ఎగ్జామ్ రాసొస్తే సెట్ అయిపోయింది. ఇంక మొత్తం మిడ్ అయిపోయింది. మండే నుంచి సెమ్ అనమాట. అది సంగతి గైస్. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను కనుక్కుంటున్నా పర్టికులర్గా. నేను యూట్యూబ్ వీడియోస్కి మామూలుగా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా థంబ్నెయిల్స్ పెట్టలేదు. రీసెంట్గా 1 వీక్ నుంచి చేసి ఏంటంటే థంబ్నెయిల్ ఓవర్గా ఎడిట్ చేసి పెడుతున్నాను. అంటే సంథింగ్ ఏమంటారు మీకు, మన వీడియోలో ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ వీడియోలో చెప్పాలనుకునే దాన్ని థంబ్నెయిల్ బొమ్మల్లాగా సంథింగ్ మన ఫేస్ పెట్టి వేరేలాగా చూపించడం, ఎడిట్ చేసి చూపించడం అనేది థంబ్నెయిల్ అనమాట. ఆ థంబ్నెయిల్ నేను ఏంటంటే ర్యాండమ్గా నా ఫోటోని ఒక ఎక్స్ప్రెషన్ చూపించి పెట్టేవాడిని. ఇప్పుడు ఏంటి, ఆ ఎక్స్ప్రెషన్తో పాటు సంథింగ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఓవర్ సాచురేట్ చేస్తున్నాను. నేను మామూలుగా మా ఫ్రెండ్ సజెషన్ తీసుకోవాలనుకోలేదు, ఎందుకంటే పర్సనల్ సజెషన్ ఈజ్ ద బెస్ట్ సజెషన్ అని నా ఒపీనియన్. మనం బెస్ట్ సజెషన్ ఇచ్చుకోవడం ఈజ్ ద బెస్ట్. పక్కన వాళ్ళని సజెషన్ అడిగితే ఏంటి అని అంటే ఏమో వాళ్ళు వర్కౌట్ అవ్వకపోవచ్చు. మన మీద మనం డౌట్ఫుల్గా ఉండి, కాకపోతే యూట్యూబ్లో చూసి ఓహో వీళ్ళది ఇలా గ్రో అవుతుందా అని ఆలోచించి మనం అనలైజ్ చేసుకొని పెట్టాలా వద్దా అని ఆలోచించుకుంటే బెస్ట్. ఎందుకంటే నాకు థంబ్నెయిల్ లేకుండా నేను ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిన వాటికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. జస్ట్ థంబ్నెయిల్ పెట్టిన దానికి వస్తున్నాయి వ్యూస్. నా పాయింట్ ఏంటి అని అంటే, అలా థంబ్నెయిల్ పెట్టడం వల్ల ఏంటంటే పర్టికులర్గా ఒక సర్టెన్ వ్యూస్ దగ్గర యూట్యూబ్ వీడియో ఆగిపోయింది. అదేదో నా ఎక్స్ప్రెషన్ నేను చూపించి థంబ్నెయిల్లో జస్ట్ నా ఎక్స్ప్రెషన్ చూపించాను అనుకో, థంబ్నెయిల్లో జస్ట్ పిక్చర్ ఫోటో తీసేసి, అంటే మీకు ఈజీగా ఐడియా వచ్చేటట్టు చెప్తాను. థంబ్నెయిల్ ఎడిటెడ్ అంటే నేను ఒక ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు సపోజ్ నిన్న వీడియో ఏంటంటే నేను ఒక యాక్సిడెంట్ చూశాను మా కాలేజ్ దగ్గర. అయితే ఏంటి, నా ఫోటో పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక ఆయన యాక్సిడెంట్ అయి పడిపోతున్నట్టు అనేది ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టడం అనేది థంబ్నెయిల్ ఎడిట్ చేయడం అనేది. ఇంకోటి వచ్చేసి ఓకే నిన్న యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పేసి అయ్యా అని చెప్పేసి ఇలా పర్టికులర్గా ఇలా ఎక్స్ప్రెషన్స్ పెడతాను కదా, అది వచ్చేసి ఏంటంటే జస్ట్ ఒక ఫోటో క్లిక్ ద్వారా థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. ఇంకా నేను దీని గురించి ఎడిట్ ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. నా పాయింట్ ఏంటంటే అలా ఎడిట్ చేసిన దానికి వ్యూస్ వస్తాయి. ఆ ఎడిట్ చేసినందుకు ఏంటో క్యూరియాసిటీతో వస్తారు, చూసి వెళ్ళిపోతారు. దానివల్ల గ్రోత్ ఉండదు, వ్యూస్ గ్రోత్. కాకపోతే ఏంటంటే వ్యూస్ వస్తాయి.
వ్యూస్ వస్తాయి, కాకపోతే వ్యూస్లో గ్రోత్ ఉండదు, అంటే ఇంకా వీడియో ఎక్కువ రీచ్ అవ్వదు. ఇలా ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ పెడితే ఏంటంటే పర్టికులర్గా మన ఆడియన్స్ మనకుండి చూస్తూ ఉంటారు కదా. యూట్యూబ్ కూడా ఎవరిని ప్రమోట్ చేసిద్ది, తమ్నేల్ చూసి వచ్చిన వాళ్ళని కూడా ప్రమోట్ చేసిద్ది. కాకపోతే ఆ కంటెంట్ ఎక్కువసేపు ఎవరు కన్జ్యూమ్ చేశారా అని దాన్ని బట్టి ఇంకా ఎక్కువ మందికి సజెషన్ ఇచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఆ తమ్నేల్ చూసి వచ్చిన వాళ్ళు, తమ్నేల్ ఎడిట్ చేసి చూసి వచ్చిన వాళ్ళు పర్టికులర్గా ఆ ఏం జరిగిందని చూసి వెళ్ళిపోతారు. ఇంకొకరు నా ఎమోషన్ని చూసి వచ్చిన వాళ్ళు నా గురించి వచ్చి నా వీడియోస్ మొత్తం చూసి, మొత్తం కాకపోయినా ఒక టైం పీరియడ్ దాకా చూసారంటే ఆ తమ్నేల్ ఎడిట్ చేసినప్పుడు చూసిన వాళ్ళు ఎక్కువసేపు చూడరు. మనం జస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు తమ్నేల్గా పెడతాం కదా యూట్యూబ్ వీడియోకి, ఎక్కువసేపు చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మన కోసం వచ్చారు ఆడియన్స్ కింద. అంత ఓవర్ సాచురేటెడ్కి వాళ్ళు అలవాటు పడలేదు. అది మన కోసం వచ్చే వాళ్ళకి ఏంటంటే, మన కోసం వచ్చి చూసే వాళ్ళకి ఏంటంటే దానివల్ల మనకి అకౌంట్కి కూడా రీచ్ ఎక్కువ వచ్చింది, యూట్యూబ్ కూడా సపోర్ట్ చేసింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కొద్దిగా టెక్నికల్గా ఎక్కువ మాట్లాడేశాను, ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. కమెంట్ చేయడం మర్చిపోబాకండి. తమ్నేల్ ఎడిట్ చేసి పెట్టాలా వద్దా, జస్ట్ ఎక్స్ప్రెషన్ చూపిస్తే చాలా. ఫస్ట్ కమెంట్ చేయమని చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో. లేకపోతే మనకు అసలు కమెంట్స్ ఏమంతగా రావు, ఇనిషియల్గా ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. బాయ్.